రేపు గురువారం పంచమి చాలా మంచి రోజండి. యాలకులతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని బిచ్చగాళ్లను సైతం కుబేరులను చేస్తుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. అందుకే యాలకులతో ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా ఏంటంటే గనక యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. ఆ తల్లి యాలకులను ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. ధనం రావటానికి, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించడానికి, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటానికి, అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలగ కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే యాలకులకు చాలా పవర్ ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారండి. రేపు పంచమి కదా, అయితే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనదనమాట. పంచమి రోజున ఒక 5 యాలకులు తీసుకోండి. తీసేసుకుని ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయన్నమాట, రుణ బాధను తీసేస్తాయి, మంచి రిజల్ట్ని ఇస్తాయని చెప్పొచ్చు. కాబట్టి యాలకులతో ఈ పనిని చేసుకోండి. మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఆ తర్వాత 5 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి ఆ తర్వాత ఈ 5 యాలకులు పెట్టండి. పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనం రావాలి, ఐశ్వర్యం కలగాలి, చక్కగా అభివృద్ధి అనేది ఉండాలి అనేది సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ 5 యాలకులు ఉన్నాయి కదండి, అమ్మవారి పటం ముందు పెట్టండి, లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ తర్వాత వాటిని కాసేపు వదిలేసి తీసుకొని ఏంటంటే కనుక బీరువాలో దాచుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. మీరు వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెలుంటే అక్కడ కూడా నేను సరేనండి పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి ఏంటంటే కనుక ఆకర్షిస్తుంది. అంటే 5 యాలకులు పెట్టుకోవాలండి అంటే కనుక పర్సులో 2 పెట్టుకోండి, బీరువాలో 5 పెట్టండి. అలానే కాకుండా వ్యాపారం చేసే స్థలాల్లో కూడా 5 యాలకులు పెట్టుకోండి, పర్సులో అయితే 2 పెట్టుకోండి. ఇలా ఇంట్లో ఒక ఇద్దరుంటే ఇద్దరు తలా 2 యాలకులు పెట్టుకోండి. మిగిలిన యాలక్కాయని బీరువాలో పెట్టొచ్చు. అలా కూడా యాలకులతో పరిహారం చేసుకుంటే మంచి ఫలితాన్ని అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి రేపు పంచమి రోజున తప్పక చేసేసి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి.